సో టైం వచ్చి 1:30 అవుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ ఈవినింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ టైంలో స్టేషన్లో ఏం చేస్తున్నారు అయ్యా అంటే సోలో ట్రిప్కి వెళ్ళిపోతున్నాను నేను ఒక్కడిని. అండ్ ఎక్కడికి ఏంటనేది మీరు లైక్ యూ విల్ నో ఎక్కడికి వెళ్తున్నాను. ఇవాళ స్పెషల్ ఇవాళే వెళ్తున్నాను. యూ విల్ నో ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సో అప్రాక్సిమేట్ టైం వచ్చి 1:30. డైరెక్ట్ నార్మల్గా నేను వెళ్ళే డెస్టినేషన్కి డైరెక్ట్ ట్రైన్ ఉండింది ఒకటి. సో ఆ ట్రైన్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నేనేంటి 1 o'clockకి అలారం, 1 o'clockకి ట్రైన్ అయితే నేను 12 o'clockకి అలారం పెట్టుకొని లేచి రెడీ అవుదామని చెప్పేసి ట్రైన్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశా. ఐఆర్టీసీ యాప్ ఓపెన్ చేసి చూడంగానే ట్రైన్ హ్యాస్ బీన్ క్యాన్సిల్ ఫర్ టుడే అని. పెద్ద గుమ్మ అసలు లిటరల్లీ. ఎందుకు ఏంటో ఏం అర్థం కాలే. మళ్ళా ఆల్టర్నేట్ ట్రైన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే అవి నైట్లో ఉన్నాయి. నైట్ 8, 7, 8 ఆ టైంకి. ఆ టైంలో వెళ్ళి మనం ఏం చేయలేము. సో అందుకే లైక్ దాని నియర్ బై స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్ పట్టుకొని ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. 1 day ట్రిప్. మార్నింగ్ ఇప్పుడు వెళ్తున్నాం కదా, సో రేపు మళ్ళీ 1:30 ఆ టైంకి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తాం. మ్యాక్స్ అంతే 1:30కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. యూ విల్ నో లైక్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి. 2:15కి ట్రైన్ ఉంది. సో నేను 1:30 కల్లా స్టేషన్కి వచ్చేసాను. లిటరలీ ఆ రోజైనా నాతో పాటు మా వాళ్ళు ఉన్నారు ఒక 2-3. ఇవాళ అయితే ఎవ్వలేడు. స్టేషన్ మొత్తంలో నేనే ఉన్నా. లైక్ టికెట్ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను. కానీ బై మిస్టేక్లో మన దరిద్రాలు అసలే బాగుండవు. టీటీకి దొరికాను అనుకో, నరుకుతారు. నరికేది పక్కన పెడితే 50 రూపాయల టికెట్ కోసం చూసుకుంటే 500 బొక్క వేసుకోవాలి. మళ్ళీ నేను అన్నీ మూసుకొని 50 రూపాయల టికెట్ తీసుకోవడం బెటర్ 500 బొక్క వేసుకోవడం కంటే. సో చలో ట్రైన్ ఎక్కాక చెప్తా మిగతాది. సో ఫైనల్గా 1 hour తర్వాత సీట్ దొరికింది. ట్రైన్ ఎక్కిన 1 hour తర్వాత అప్రాక్సిమేట్ 3 అవుతుంది. అండ్ ఇంకొక 1 hour జర్నీ ఉంది. సో అక్కడ దిగాక అక్కడ నుంచి బస్ మళ్ళీ షిఫ్ట్. చెప్పే కదా డైరెక్ట్ ట్రైన్ లేదని. సో ఫైనల్గా టైం వచ్చి 4:30. సో 4:30 కల్లా వచ్చేసాం. 1 o'clock ట్రైన్ ఎక్కాం. 2ంటికి ట్రైన్ ఎక్కాం. 3ంటికి సీట్ దొరికింది. మంచి ఒక గంట సినిమా చూసాను. సినిమా చాలా బాగుంది. విష్ణు చేసాం. సినిమా చాలా బాగుంది. సినిమా ఒక 1 hour చూసాను. లైట్ స్టోరీ, ఇంకా నిద్ర వస్తున్నది గట్టిగా. ఒక 1.5 hour మంచిగా నిద్ర వేసాను. స్టేషన్ వచ్చింది, బయటకు వచ్చాను. చలో బస్సు ఎక్కడ చెప్తాను. ఇప్పుడు బస్సు ఎత్తుక్కోవాలి. లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళాలి అర్థం కావట్లేదు నాకు. సో ఫైనల్గా బస్ కూడా ఎక్కేసాను. అండ్ టికెట్ కూడా దొరికింది. అయితే ఏంటంటే ఇవాళ ఫస్ట్ టైం బస్ ఎక్కగానే సీట్ దొరికింది. బస్ ఫుల్ రష్ ఉంది, అయినా సరే సీట్ దొరికింది. చలో ఇంకొక 2 hours మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం, చూపిస్తాం. అండ్ టైం వచ్చేసి 4:50 అవుతుంటాయి. అండ్ నాకు తెలిసి 7 వరకు వెళ్ళిపోతాను నేను. సో 7:30కి రీచ్ లొకేషన్. నాకు ఈ లొకేషన్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఉంటాయి. లైక్ ఒక సినిమా చూసాను. ఒక 6 years బ్యాక్ నుంచి నేను ఒక్కడిని సోలోగా ట్రావెల్ చేయాలి ఎక్కడికన్నా అనుకున్నాను. ఫైనల్గా ద మూమెంట్ హ్యాస్ కేమ్. అండ్ నేను చాలా రోజుల నుంచి అడుగుతుంటున్నాను ఇలా ఈ ప్లేస్కి వెళ్ళాలి, నేను పక్కా వెళ్ళాలని. చూపిస్తాను. యూ విల్ నో ఇట్ వెరీ సూన్, విత్ ఇన్ 2 hours.
ముందున్న ఆ బస్సు, వెనకున్న ఈ బస్సు. నువ్వా నేనా అనుకుంటున్నా. వాడేమో గ్యాప్ ఇవ్వట్లేదు, వీడికేమో పోవడానికి సందు లేదు. లైక్ ఎలా ఉందంటే ఈ F1 రేస్‌లో ఉంటాయి చూడండి, అలా ఉంది. వాడు పోనీయట్లేడు, వీడు పోవడానికి ట్రై చేస్తుంటే సందు దొరకట్లేదు. వాడు పోనీయట్లేదు, వీడు పోదాం అనుకుంటున్నాడు. బట్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా క్రేజీగా ఉందబ్బా. వాడు పోవట్లేదు, వీడిని పోనీయట్లేదు. కానీ అలా అని స్పీడ్ తగ్గుతుందా అంటే లేదు. వాడు కొట్టిన స్పీడ్ వాడు కొడుతున్నాడు, ఈ బస్సు ఆయన కొట్టిన స్పీడ్ ఈ బస్సు ఆయన కొడుతున్నాడు. ఎవ్వరూ తగ్గట్లేదు. నేను ఏదో అనుకున్నా కానీ బట్ క్రేజీగా ఉంది. మార్నింగ్ రైడే. నిద్ర మొత్తం లిటరల్లీ వచ్చిన నిద్ర మొత్తం ఎగిరిపోయింది నాకైతే ఈ రైడ్లో. సో ఇంకొక 1 hour టు గో మన డెస్టినేషన్కి. ఇట్స్ బీన్ ఆల్రెడీ 5. ఇట్స్ ఆల్రెడీ 5 అయింది. ఇంకొక 1.5 hour అయితే మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. సో ఐ విల్ షో ది ప్లేస్ జస్ట్ బిఫోర్ ఇట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. అండ్ ఎస్, కేరళ వచ్చాను సింగిల్ డే ట్రిప్. అండ్ మోరోవర్ ఇంకొక 5 to 10 minutesలో డెస్టినేషన్కి రీచ్ అయిపోతాను. యూ విల్ నో. జస్ట్ 5 to 10 minutes అంతే. రాత్రి 1 బయలుదేరితే పొద్దున్నే 6:30కి వచ్చేసాను నేను. సో ఇంకొక 10 minutes ఆగారంటే నేను డెస్టినేషన్ లైక్ ఎక్కడికి వచ్చాను ఏంటని చెప్పి నేను చూపించేస్తాను మీ అందరికి. సో చలో స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి చాలా దగ్గరే. కొంతమంది తెలిసి ఉండొచ్చు, లైక్ గెస్ చేసి ఉండొచ్చు. గెస్ చేయని వాళ్ళు చూపిస్తాను. అప్రాక్సిమేట్గా నేను 6 years నుంచి అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వచ్చి యాక్చువల్గా నేను ఈ ప్లేస్కి వద్దామని 6 years నుంచి అనుకుంటున్నాను. ఫైనల్లీ ద డే హ్యాస్ కేమ్. లైక్ అంటారు కదా, దిస్ ఈజ్ మై బిగ్ డే అని. అలాగా నాకు ఇవాళ దిస్ ఈజ్ మై బిగ్ డే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ప్లేస్కి వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. అండ్ వెళ్తున్నాను. అండ్ సోలో ట్రిప్. వెరీ ఎక్సైటెడ్ అసలు. లైక్ ఫోటోలో చూస్తేనే లైక్ ఇలా గూస్ బంప్స్ వస్తాయి. లైక్ ఫోటోలో చూస్తేనే నాకు నార్మల్గా గూస్ బంప్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా చూస్తే అవుతే డైరెక్ట్ ఇంకేం లేదు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద న్యూ థింగ్స్. సో ఫైనల్గా డెస్టినేషన్ అరైవ్ అయిపోయాం. లిటరల్లీ 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడికి రావడానికి, ఈ ప్లేస్కి రావడానికి. అండ్ మ్యాక్సిమం 10th అనుకున్నాను. అండ్ ఇప్పటి వరకు ట్రై చేశాను బట్ అవ్వలేదు. లైక్ అంటారు కదా లైఫ్లో దిస్ ఈజ్ మై బిగ్ డే అని. అండ్ దిస్ ఈజ్ వాట్ మై బిగ్ డే టుడే ఈజ్. అండ్ 6 years నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి వస్తాము అని చెప్పేసి. ఫైనల్గా ఇలా అండ్ ఐఎమ్ రివీలింగ్ ది ప్లేస్. ఎస్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, కేరళ. నార్మల్గా ఫోటోలు చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఆ రూట్లో వెళ్దాం, చూపిస్తాను. లైక్ టెంపుల్ మెయిన్ రోడ్. ఫైనల్గా నా సైడ్ నుంచి ఒకటే సజెషన్ మా చూసే వాళ్ళందరికీ, నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నువ్వు వెళ్ళిపో. నీతో పాటు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగు వస్తున్నారా లేదా అని. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. వస్తారు అని అనుకుంటే నీతో పాటు తీసుకెళ్ళిపో. లేదు మేము రాలేము అని అంటే బతిమలు ఆడొద్దు, మళ్ళీ అడగొద్దు, వెళ్ళిపోను. ఎందుకంటే రేపేంటో మనకు తెలియదు, నిన్న అనేది మన చేతిలో లేదు. సో రేపేంటో మనకు తెలియదు. నిన్న అయిపోయింది. టుడే ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ ఇష్టం. లైక్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడం, అంతేకాని వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వీళ్ళ కోసం వెయిట్ చేయడం లేదు. అండ్ ఇన్ఫామ్ చేయాలి ఇంకో. అండ్ ఇంట్లో ఇన్ఫామ్ చేయాలంటే
ఫైనల్గా వచ్చేసాను. 6 years నుంచి ఆడుకుంటున్నాను అండ్ ద డే హ్యాస్ కమ్ టుడే. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 6 years లిటరలీ. నేను నా 10th అయిపోయిన తర్వాత నుంచి అనుకుంటున్నాను సోలో ట్రిప్ వెళ్ళాలి, ఎక్కడికన్నా మంచిగా వెళ్ళాలి అనుకున్నాను. ఫైనల్లీ ఐ కేమ్ హియర్. సో ఫైనల్గా రెడీ అయ్యి వచ్చేసరికి దర్శనం క్లోజ్. 6:30కి వచ్చాను, 7కి దర్శనం క్లోజ్ అంట. మనకు తెలియదు టైమింగ్స్. సో 10:30 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ ఆల్ 7:30 అవుతుంది. ఇంకొక 1.5-2 hours ఆల్మోస్ట్ వెయిట్ చేయాలి. ఇంకా చూస్తాం మీ చుట్టుపక్కల ఉందో ఎక్స్ప్లోర్ చేసి విల్ సీ. లైక్ చాలా ఉన్నాయి ఇక్కడ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ దర్శనం అయిపోయినాక వెళ్దాం అనుకున్నా. బ్యాడ్ లక్. చూద్దాం ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయో. విల్ ఎక్స్ప్లోర్. మ్యాప్లో అయితే చాలా చూపిస్తున్నాయి. మరి ఇంత దరిద్రంగా ఉన్నది రియల్ నా సిచ్యువేషను. సరే దర్శనం 10:30కి అన్నారు కదని చెప్పేసి అలా తిరిగి టిఫిన్ చేద్దామని వెళ్తే ఒక్కటి కూడా లేదు. అన్నీ క్లోజ్. సండే పూటే కూడా టిఫిన్ షాప్స్ క్లోజ్ చేసి పెట్టుకునేది. సరే ఓపెన్ ఉన్న దాంట్లోకి వెళ్తే గంట నుంచి పోవాల్సి వస్తుంది. ఆ గంటకు కూడా దొరుకుద్దా లేదో కూడా డౌట్. దగ్గర ఎప్పుడు లిటరల్లీ ఒక 2 kilometers ఏమో నడుచుంటాను నేను టిఫిన్ కోసం. ఎక్కడ దొరకలేదు నాకు. అన్ని దగ్గరలో ఫుల్. చూద్దాం. ఫైనల్గా టిఫిన్ దొరికింది. ఆనందంగా వచ్చి కూర్చుంటే హాఫ్ అన్ అవర్ కొడుకు దొరకట్లేదు. పిలిచినా కూడా పలకట్లేదు. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. షర్ట్ కూడా పోయింది. ప్యాంట్ ఉంది కానీ షర్ట్ లేదు బ్యాగ్లో. అడిగితే మీ బ్యాగ్తో మాకేం పని అన్నాను. బయట చూడండి ఒకసారి అంతా ఎత్తుకాను, ఎక్కడా లేదు. డబ్బులు అన్నీ ఉన్నాయి. పైన పెట్టిన షర్ట్ ఒక్కటే మిస్సింగ్. ఏం చేసుకుంటారు ఆ షర్ట్లతోటి? అంత మంచిగా ఉంది షర్ట్. ఇప్పుడు ఇంట్లో చెప్తే ఉన్నది ఎరగదీస్తుంది మా అమ్మ. సావే పక్కా సావే. చలో అయిపోయింది ట్రిప్. మ్యూజియంకి వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇట్స్ 2. ఇక్కడే 2 అయిపోయింది. సో 3 o'clock ట్రైన్ ఉంది. సైనింగ్ ఆఫ్. తిరువనంతపురం బ్లాక్.